కాకినాడ జిల్లా పిఠాపురం పరిధిలోని కామన్నగారి పాక శ్రీమంతుడి సినిమాలోని గ్రామాన్ని తలపిస్తోంది. అవకాశాలు కనీస సౌకర్యాలు లేక ఒక్కో కుటుంబం సినిమాలో ఊరు విడిచి వెళ్లిన మాదిరిగానే ఇక్కడి గ్రామస్తులు వెళ్లిపోవడం హృదయాలను కలిచివేస్తోంది. అనేక సమస్యలతో సతమతమవుతున్న గ్రామ ప్రజలు తమ సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తాడన్న ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సినిమాలో మహేష్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి ప్రజల కష్టాలను తన బాధగా భావించి గ్రామాన్ని అభివృద్ధి చేసిన చందంగా కామన్న గారి పాకను పవన్ అభివృద్ధి చేస్తాడని వారు ఆశిస్తున్నారు. మాకు పోరాడుతున్నామండి. ఆ రుద్రభూమి గురించి మేము పోరాడుతాం. దేనికి పోరాడలేదండి. అది ఎన్నో సంవత్సరాలు పెట్టి 3 సంవత్సరాలు పెట్టి 300 సంవత్సరాలు పెట్టి ఉన్నదండి. మాకు తెలియదండి. ఇప్పుడు మా మాంగారు తెలియదండి. అప్పటి నుంచి ఉండండి. అప్పటి నుంచి ఉన్న ఆ రుద్రభూమి కాడికి వెళ్తున్నామండి మేము. ఆ దారికా నుంచి దారి తీసారు. ఆ రుద్రభూమి కూడా తీసేస్తున్నారండి. ఆ రుద్రభూమి ఎంత తీస్తున్నారని మేము అడుగుతుంటే ఆడికి ఎత్తులు కర్రలు వేసుకొని వస్తున్నారండి. అది కాబట్టి మేము ఆ రుద్రభూమి గురించి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఆ భూమి కాడ మేము అందరం వెళ్తే ఆడ మొక్క వెళ్తే ఆ ఏళ్ళు కూరుకున్నారండి. మళ్ళీ 3వ రోజు కత్తులు కర్రలు వేసుకొని నుంచున్నారని మేము ఏం వెళ్ళలేదండి. అది కాబట్టి ఆ రుద్రభూమి గురించి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. వర్షం వస్తే మళ్ళల్లో ఉంటుందండి ఊరు. ఎండగైతే మళ్ళల్లో ఉంటుందండి. వర్షం వస్తే నీటిలో ఉంటుందండి. దాని గురించి మాకు కాపాడమని ఆ కళ్యాణ్ బాబు గారిని మేము కోరుకుంటున్నామండి. మాకు పోరాడుతున్నామండి. ఆ రుద్రభూమి గురించి మేము పోరాడుతాం. దేనికి పోరాడలేదండి. అది ఎన్నో సంవత్సరాలు పెట్టి 3 సంవత్సరాలు పెట్టి 300 సంవత్సరాలు పెట్టి ఉన్నదండి. మాకు తెలియదండి. ఇప్పుడు గ్రామంలో కనీస మౌలిక వసతులు రహదారులు లేక వలస బాట పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గ్రామాన్ని విడిచి వెళ్తున్నారు. గ్రామానికి శ్మశానం కూడా లేదంటే అక్కడి దుస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కటిక దారిద్ర్యానికి తోడు మౌలిక సౌకర్యాల లేమితో అనేక కుటుంబాలు పుట్టిన ఊరిని వదిలారని గ్రామస్తులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు తమతో కలిసి జీవించిన కుటుంబాలు ఒక్కొక్కటిగా గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతుంటే ఇంకో కుటుంబం వెళ్ళిపోయింది, ఇంకో ఇల్లు ఖాళీ అయింది అంటూ గ్రామ పెద్దలు బాధతో లెక్క పెడుతున్న పరిస్థితి నెలకొంది. శ్రీమంతుడి సినిమాలో ఓ షాపు యజమాని కుటుంబాల సంఖ్యను లెక్కపెట్టడం చూశాం. కామన్న గారి పాకలో మాత్రం గ్రామ పెద్దలే వలసలు వెళ్లిన కుటుంబాలను లెక్క పెడుతూ కన్నీటి సముద్రంలో మునిగిపోతున్నారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన ప్రభుత్వాలు పాలకులు మారిన గ్రామంలో మార్పు రాలేదు. గ్రామ ప్రజల జీవితాలు అలాగే ఉన్నాయి. శ్మశానం కోసం అధికారులు భూమి కేటాయిస్తే గొడవలతో అడుగు కూడా ముందుకు పడలేదు. దాంతో చిగురించిన తమ ఆశలు వెనువెంటనే అడియాసలయ్యాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో ఒక్కో శ్మశానం మాత్రమే కాదు, ఇక గ్రామ రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి అనేక సమస్యలతో అష్ట కష్టాలు పడుతున్నామంటున్నారు. సినిమాలో హీరో గ్రామాన్ని వదిలిపోతున్న ప్రజలను తిరిగి తీసుకొచ్చాడు. గ్రామానికి గౌరవం, అభివృద్ధి తీసుకొచ్చాడు. అదేవిధంగా ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గ్రామం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. మౌలిక సౌకర్యాలు కల్పించి గ్రామానికి తమకు జీవం పోయాలని వేడుకుంటున్నారు. తమ కామన్న గారి పాకను కాపాడే నాయకుడిగా పవన్ కళ్యాణ్ నిలవాలని, కన్నీళ్లకు ముగింపు పలకాలని, గ్రామ చరిత్రను మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.